అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము అని చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు అని టీడీపీ గ్రూపుల్లో బాగా హైలైట్ చేస్తున్నారు. టీడీపీ మీడియాలో కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. నిన్న సీఎం గారు కానీ అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కానీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ వాస్తవమే కావచ్చు, 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు వాస్తవమే కావచ్చు. కానీ కొన్ని కండిషన్స్ అప్లై. ఏంటంటే అవన్నీ ప్రస్తుతానికి ఆన్ పేపర్ మాత్రమే ఉన్నాయి. ఆన్ పేపర్ ఉన్నాయి, ఫీల్డ్లోకి రాలేదు, గ్రౌండ్ అవ్వలేదు. దానికి కొంత టైం పడుతుంది. సో ప్రభుత్వం ఈ 7 నెలల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడం ఒక ఘనతే. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. అయితే ఇవి ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది, వాళ్ళకు పాజిటివ్ ఉంటుంది. ప్రస్తుతానికి అది గొప్పతనమే, అంత భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడం. దాన్ని పూర్తిగా గ్రౌండ్ చేయించడం అసలైన బాధ్యత అన్నమాట. మీరు పక్కన చూడండి ఒకసారి, ఈ 7 నెలల వ్యవధిలో ఎక్కడెక్కడ నుంచి పెట్టుబడులు వచ్చాయి ఎంత అనేది ఒకసారి పక్కన టేబుల్ చూసుకుంటే, నిన్న ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన టేబుల్ చూసుకుంటే 7 నెలల కాలంలో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వ విజయాలు అని చెప్పి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్ల పెట్టుబడులు, 57,000 ఉద్యోగాలు విశాఖపట్నంలో. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్ల పెట్టుబడులు, 55,000 ఉద్యోగాలు అనకాపల్లి. ఎన్హెచ్పిసి అండ్ ఏపీ జెన్కో 1,00,000 కోట్ల పెట్టుబడులు అండ్ 7,000 మందికి ఉద్యోగాలు కర్నూలులో. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు 96,862 కోట్ల పెట్టుబడులు, 3,000 మందికి ఉద్యోగాలు రామాయపట్నం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడని ఇచ్చారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్ల పెట్టుబడులు, 1,945 మందికి ఉద్యోగాలు. అలాగే టీసీఎస్ 10,000 మందికి ఉద్యోగాలు. ఎస్ఏఈఎల్ సోలార్ ఎంహెచ్పిఎస్ 1 1,728 కోట్ల ఉద్యోగాలు, 1,035 మందికి ఉద్యోగాలు. అలాగే ఎంహెచ్పి 2 1,728 మందికి ఉద్యోగాలు, 1,728 కోట్ల పెట్టుబడులు అండ్ 1,035 మందికి ఉద్యోగాలు. అలాగే గ్రీన్కో 3 ప్రాజెక్టులు 16,500 కోట్ల పెట్టుబడులు, 4,825 మందికి ఉద్యోగాలు. ఇలా మొత్తం మీద ఒక 20 పరిశ్రమల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళు ఎంతెంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది ప్రకటించారు. సో ఇక్కడ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, కండిషన్స్ అప్లై. అంటే ఇవన్నీ ప్రస్తుతానికి ఆన్ పేపర్ మాత్రమే. 4 లక్షల ఉద్యోగాలు నిజంగా వాస్తవంగా ఇవ్వలేదు. అవి ఆన్ పేపర్, అంటే ప్లానింగ్లో ఉన్నాయి, ప్రపోజల్లో ఉన్నాయి, అంటే రాబోతున్నాయి. అవి 6 నెలల్లో వస్తాయా, సంవత్సరంలో వస్తాయా, 2 సంవత్సరాల్లో వస్తాయా అనేది ప్రభుత్వ పనితీరుని బట్టి అండ్ ఆ పరిశ్రమల ముందుకొచ్చేదాన్ని బట్టి, వాళ్ళు వేగవంతం చేయడాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కావచ్చు, రిలయన్స్ వాళ్ళది కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు. ఈవెన్ ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళది కూడా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు. ఇవన్నీ ఈ 2025లోనో 2026లోనో పూర్తి అయిపోతాయని మనం ఆశించలేం, ఆశించకూడదు కూడా. అంటే ఏమిటి అర్థం? 20 లక్షల ఉద్యోగాలు నిజంగా ఇస్తారా, ఆన్ పేపర్ ఇస్తారా? ఈ 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చినట్టు, వాళ్ళ పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టు, వాళ్ళకి నెల నెల జీతాలు వస్తున్నట్టు మరీ హైలైట్ చేయక్కర్లా. అది ఓవర్ హైప్ అవుద్ది, అంత సీన్ లేదు. ప్రస్తుతానికి అది జరగలేదు. ఇవన్నీ ప్రభుత్వం ప్రయత్నించింది, ప్రయత్నంలో సక్సెస్ అయింది. అవి రాబోతున్నాయి. అవి ఒక 2 ఏళ్ళలో వస్తాయో 3 ఏళ్ళలో వస్తాయనేది చూడాలి. సో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఈ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వేసుకుంటే మంచిది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కట్టేశా, మెడికల్ కాలేజీలు కట్టేశా అంటారు. కానీ వాస్తవంగా పూర్తిగా కట్ల. మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్, పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం కట్టేశాం, ఇది కాదా అభివృద్ధి అనేవాళ్ళు. అంటే అవన్నీ కూడా అండర్ ప్రపోజల్లో ఉన్నట్టు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు. దాన్ని జనం యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఈ పేపర్ని కూడా, ఏవైతే ప్రస్తుతానికి ఆన్ పేపర్ ఉన్నాయో, ఇక్కడ ప్రభుత్వ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. కానీ భవిష్యత్తులో ఇవి రాకపోతే నష్టపోయేది ప్రభుత్వమే. అలాగే వీటిని ఎంత త్వరగా ఆచరణలోకి తీసుకొస్తే అంత మంచిది.
అది 2-3 సంవత్సరాలు నాకున్న బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. వీటిలో ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులే, ఇవన్నీ కూడా అంత ఈజీగా వచ్చేవి కాదు. మినిమం 2027 చివరి నాటికో 2028 నాటికో వస్తాయి. కాబట్టి అప్పటి వరకు ఈ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతిపాదనలో ఉన్నాయి, సిద్ధం చేసాము అని చెప్పడం కరెక్ట్. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసామని చెప్పడం కరెక్ట్. 6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి అనుకూల వాతావరణం కన్ఫర్మ్ చేసుకున్నాం అని చెప్పడం కరెక్ట్. వచ్చేసాయి ఇచ్చేసాము అంటే దెబ్బ అయిపోతారు. థ్యాంక్ యూ.